నమస్కారం, నేను మీ డాక్టర్ కత్తి కిరణ్. విసిఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, సీనియర్ సివిల్ జడ్జి రాధిక. నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తిని సన్మానించిన నిర్మల్ పట్టణ వాసులు, ప్రముఖులు. సీఎం కప్ రాష్ట్ర టైకోండో క్రీడా పోటీలలో నిర్మల్ జిల్లాకు కాంస్య పథకాలు. దేవరకోట దేవస్థానంలో ఘనంగా పల్లకీ సేవ. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి రాధిక అన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి రాధిక అన్నారు. శనివారం చించోలి వద్ద గల ఎంజేపీ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు బానిస కావద్దని, ఎవరైనా మత్తు పదార్థాలను విక్రయించినా, రవాణా చేసినా పోలీసులకు సమాచారం అందజేయాలని తెలిపారు. ఎస్ఐ శ్రీకాంత్, ప్రిన్సిపాల్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల పట్టణ వాసులు, ప్రముఖులు మున్సిపల్ వైస్ చైర్మన్ ను ఘనంగా సన్మానించారు. ఇటీవల అఖండ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ గా నిర్మల్ పట్టణ వాసులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శనివారం మున్సిపల్ వైస్ చైర్మన్ గా అప్పాల గణేష్ చక్రవర్తిని శనివారం నిర్మల్ పట్టణంలోని పలువురు ప్రముఖులు, పట్టణ వాసులు శాల్వా, పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు. నిర్మల్ పట్టణ విద్యార్థులు టైకోండీ పోటీలలో 3 కాంస్య పథకాలు సాధించారు. సీఎం కప్ రాష్ట్ర స్థాయి టైకోండో క్రీడా పోటీలలో నిర్మల్ జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చి 3 కాంస్య పథకాలు సాధించారు. టైకోండో విభాగంలో నేహాల్, జోయా, శ్రీహాన్స్ తమ ప్రతిభతో కాంస్య పథకాలు గెలుచుకున్నారు. వీరికి శిక్షణ అందించిన కోచ్ వంశీకృష్ణ కృషి ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. విజేతలను స్థానిక ప్రజాప్రతినిధులు అభినందించారు. జిల్లా కేంద్రంలోని దేవరకోట ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో శనివారం పురస్కరించుకుని ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకాలు, పల్లకీ సేవ, మధ్యాహ్నం హారతి, అనంతరం భక్తులకు మహాన్నదాన ప్రసాదాన్ని అందజేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గోవిందా గోవిందా.
మహాసభను విజయవంతం చేయాలని అధ్యక్షులు శంకర్ పటేల్ తెలిపారు. ఈ నెల 26న వీరశైవ లింగాయత్ సంఘం ఆధ్వర్యంలో ముద్దోల్ మండల కేంద్రంలో మహాసభ సంతు సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు జిల్లా గౌరవ అధ్యక్షులు గంగాధర్ పటేల్, అధ్యక్షులు శంకర్ పటేల్ తెలిపారు. హిందూ ధర్మ రక్షణ, లింగ ధర్మం ప్రచారం, మహాత్మా బసవేశ్వర ఆశయాల సమాజంలో శాంతి స్థాపన కొరకు ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్ పటేల్, జిల్లా వాద్యులు సామ్రా పటేల్, మాధవ్ పటేల్, చంద్రకళ, నరసప్ప తదితరులు పాల్గొన్నారు. एक लिंगायत कोटि लिंगायत, एक लिंगायत कोटि लिंगायत, एक लिंगायत कोटि लिंगायत। हर 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 वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। हर हर बसवेश्वर महाराज की जय, डॉक्टर शिवलिंग शिवाचार्य महाराज की जय। एक लिंगायत कोटि लिंगायत, एक लिंगायत कोटि लिंगायत, एक लिंगायत कोटि लिंगायत। हर 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 वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। నిర్మల్లో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ కార్యాలయాన్ని వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పరిశీలించారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయం వెనుక భాగంలో గల భవనాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, డిఈ హరిభువన్ తో కలిసి పరిశీలించారు. ప్రస్తుత మున్సిపల్ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో కార్యాలయాన్ని నూతన భవనానికి తరలించాలని నిర్ణయించుకున్నారు. వీరి వెంట కౌన్సిలర్ గోపు గోపి తదితరులు ఉన్నారు. గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ బిఎం వినోద్ కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ రూపకల్పనకు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రం నుంచి వివిధ గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న కార్మికుల సంక్షేమం కొరకు ప్రభుత్వం సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీని రూపొందించేందుకు కృషి చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమరెడ్డి, సభ్యులు చెన్నమనేని శ్రీనివాసరావు, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, స్వదేశ్ పరిగిపండ్ల, ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని శాంతినికేతన్ మానసిక వికలాంగుల ఆశ్రమంలో చిన్నారి రక్షిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు పండ్లు, బిస్కెట్లు, జ్యూసులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాకేష్, శైలజ, లిఖిత తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, సీనియర్ సివిల్ జడ్జి రాధిక. నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తిని సన్మానించిన నిర్మల్ పట్టణ వాసులు, ప్రముఖులు. సీఎం కప్ రాష్ట్ర టైకోండో క్రీడా పోటీలలో నిర్మల్ జిల్లాకు కాంస్య పథకాలు. దేవరకోట దేవస్థానంలో ఘనంగా పల్లకీ సేవ.
తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.